హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై లిటిల్ ఏంజల్ వరల్డ్. హలో మై డియర్ లవ్లీ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్, మీరందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. ఈరోజు మీతోటి బోల్డ్ కబుర్లు చెప్పేస్తాను. అలానే ఈరోజు నేనేమేం పనులు చేశాను అనేది కూడా చెప్తానండి. ఇది నేను స్టార్టింగ్ నుంచి ఏం చూపించలేదు. సో ఆల్రెడీ ఇదేంటంటే నాకు 2-3 సార్లు చూసిన తర్వాత నాకు టేస్ట్ బాగుంటేనే నేను ఫుల్ వీడియో అప్లోడ్ చేస్తా. లేదు అని అంటే బాగుంటేనే అంటే ఇంకో 2-3 సార్లు చేశాక అప్పుడు బాగా కుదిరితే అప్పుడు నాకు కూడా నచ్చి ఇంట్లో వాళ్ళకి కూడా నచ్చితేనే నేను ఆ వీడియోని పోస్ట్ చేస్తాను. ఇంకా పొద్దున్నే లేచేసాక పని చేసుకుంటా ఈరోజు కొంచెం లేట్గా టిఫిన్ చేయడం వల్ల ఏంటంటే ఆ టైం వరకు ఉండలేనని చెప్పేసి కొంచెం కాఫీ అయితే కలుపుతున్నాను. నాకు కాఫీ, మా పాపకి బూస్టు అలాగా కలుపుతా. ఒక్కోసారి ఇద్దరం కాఫీ తాగుతాం, ఒకసారి ఇద్దరము పాలల్లో బూస్టు హార్లిక్స్ వేసుకొని తాగేసేస్తాము. సో అది అలా ప్రతి ఇంట్లోనూ నడుస్తూనే ఉంటుంది. అదేం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదులే కదా. ఇంకా ఈరోజు ఏంటండి, మీ టిఫిన్లు ఏంటి, మీ కర్రీస్ ఏంటి, ఇంకా మీరు ఎవరెవరు ఏమేమి చేసుకున్నారు అనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇంకా ఈ వీడియోలో ఏంటంటే నేననే కాదు, చాలామందికి ఇప్పుడేంటి 10 రూపాయలకి 15 రూపాయలకి మాత్రమే కొత్తిమీర పుదీనా కట్టలు ఇస్తున్నారు. అది తెచ్చుకోనా మనం ఎన్ని రోజులు ఎట్ట పెట్టేయాలి అనేసి చాలామందికి కష్టంగా అనిపించింది. ఈవెన్ కొంతమంది ఏం అడుగుతారు, ఫ్రిడ్జ్ లేని వాళ్ళకి ఎలాగా అనేసి అడుగుతారు కదా. సో ఫ్రిడ్జ్ ఉన్నా ఫ్రిడ్జ్ లేకపోయినా నేను ఎలా దాన్ని స్టోర్ చేస్తాను, వడబడిపోయేటప్పుడు నేనేం చేస్తాను అనేది మీకు ఈ వీడియోలో చెప్తానన్నమాట. ఇంకా నేనైతే ఫస్ట్ తేగానే ఆ ఆకుల్లో ఉన్న డస్టు అంటే కొంచెం పాచిపోయినాయి, లేకపోతే నల్లగా అయిపోయినాయి, వడబడిపోయినాయి ఉంటాయి కదా, వాటిలన్నిటిని వేడి చేసేస్తా. వేడి చేసి ఆ రోజు కూరకి ఎంత అవసరమో అంతా ఒక పక్కకు పెట్టుకుంటాను. ఇవన్నీ నీట్గా చిన్న చిన్నగా ముక్కలు కట్ చేసి పెట్టుకుంటాను. పెట్టేసేసుకొని బయట పెట్టేటట్టయితే కనుక ఇలా ఏదన్నా ఒక ప్లాస్టిక్ కానీ ఏదో ఒక బౌలు ఆర్ వాట్ ఎవర్ ఇట్ మీరు ఏదన్నా తీసుకోండి. దానిలో ఒక చిన్న టిష్యూ పేపర్నో లేకపోతే మెత్తటి క్లాత్ వేసి దానిలో ఇవన్నీ ఒలిచిపెట్టుకోండి. కాసేపు ఒలిచిపెట్టుకోవడం వల్ల ఏంటంటే గాలికి దానిలో ఉన్న తేమంతా ఆరిపోతుంది. అప్పుడు ఏంటంటే మనము ఎయిర్ బాక్స్లో పెట్టినా కానీ ఫ్రిడ్జ్లో పెట్టినా కానీ పాడవకుండా ఉంటుంది. లేదు మనం ఇలానే పెట్టి బయట పెట్టేసామనుకోండి, నేనైతే ఎండి బాగా డ్రై అయిపోయినా కానీ నేను దాన్ని కొంచెం స్క్వీజ్ చేసేసి పొడి కూడా వాడుకుంటా. సో మంచి ఆకులు తీసుకున్నాం అనుకోండి, అలాగా ముందే మనం అన్నీ సపరేట్ చేసి ఇలా మంచి ఆకులు తీసి పెట్టుకున్నామంటే పొడి చేసినప్పుడు కూడా మనకి అదేమంతా అయ్యో దీనిలో పాచిపోయిన ఆకులు వేసామే అట్లా అనే ఫీల్ రాదు. ప్లస్ ఎండాకాలం అయితే ఊరికనే ఎండిపోతుంది. చలికాలం వర్షాకాలం అయితే కనుక మనం బయట పెట్టేసినా కానీ అదేం పెద్దగా ఏమైపోదు అన్నమాట. సో మీరందరూ అయితే ఎలా దీన్ని స్టోర్ చేసుకుంటారు అనేసి అయితే నాకు చెప్పండి. నేనైతే ఇలానే స్టోర్ చేసుకుంటాను. నాకు చాలా రోజులు ఉండిద్ది అన్నమాట. సో ఎందుకంటే పైన కూడా బాగా ఆరిపోయాక పైన కూడా ఇంకో టిష్యూ పేపర్ వేసేస్తాను. రోజు కొంచెం బయట పెట్టినప్పుడైతే రోజు కొంచెం పైకి కిందకి కదిపేస్తాను. ఇప్పుడు చూస్తున్నారా, పండిన ఆకులు అలాగ తీసేస్తున్నాను కదా. సో మనం ముందు చివర్లు కట్ చేసినప్పుడు ఒకసారి ఇట్లా ఇదిలిచ్చామనుకో డస్ట్ ఏమన్నా ఉన్నా కానీ పోతుంది. ఇలా ఇదిలిచ్చామంటే ఇంకా పనికిరాని ఆకులు ఏమన్నా ఉంటే పక్కకి వెళ్ళిపోతాయి. లేదు చిన్న చిన్న ఆకులు ఉంటే కనుక పడినప్పుడు మనం అవి తీసి పక్కకు పెట్టేసుకోవచ్చు, మరీ చిన్నగా కట్ చేసుకోకుండా. నాకైతే ఇలా కట్ చేసుకుంటే ఏంటంటే వంటప్పుడు హడావుడి పడే పని లేకుండా పొద్దున్నే బాక్సుల కోసం లేకపోతే పొద్దున్నే వంట కోసం అలా హడావుడి పడిపోకుండా మనము ఇవి చక్కగా కాస్త నీళ్ళల్లో అట్టట్టు అల్లాడిచ్చేసి తీసి వేసేసుకోవచ్చు అనమాట. దీని మీద కూడా మనము పైన ఇంకో టిష్యూ పేపర్ వేస్తాం కాబట్టి డస్ట్ పడిద్ది అనేది అయితే లేదు. కడిగి వేసుకోవచ్చా, కడిగి ఆరబెట్టి కట్ చేసి స్టోర్ చేసుకోవచ్చా అని అడుగుతారేమో. అట్లా మాత్రం చెయ్యొద్దు, ఎందుకంటే అవి తేమ ఎక్కువ ఉంటుంది. మనం ఎంత ఆరబెట్టినా కానీ అవి ఆరిపోవు, పాడైపోతాయి. కాబట్టి మీకు ఏదన్నా ఇబ్బందిగా అనిపిస్తే ఎండబెట్టి స్టెయిన్ చేసుకొని ఎక్స్ట్రా పార్టికల్స్ ఏమైనా ఉంటే తీసేసేయండి. మెత్తగా వచ్చిన పొడి మాత్రం కూరల్లోకి రైసుల్లోకి దేనిలోకైనా వాడుకోవచ్చు. నేనేంటంటే నాకు ఇది ఒక 2-3 డేస్లో అయిపోతుంది. ఎందుకంటే పుదీనా రైసు
కొత్తిమీర రైసు అండ్ కుష్కా రైసు ఇలా ఏదో ఒకటి చేస్తూ ఉంటాను. చికెన్లోకి, మటన్లోకి, పప్పులోకి, ఇలా పచ్చడికి ఇలా నేను వాడుతూ ఉంటాను కాబట్టి నాకు ఇవి సరిపోతాయి అన్నమాట. సో మీరు ఎవరైనా కానీ కొత్తిమీర ఎక్కువ ఉంది ఏం చేయాలి అనుకున్నప్పుడు ఇలా రైసులు చేసి పెట్టండి. అండ్ పిల్లలకు కూడా చక్కగా అమ్మ వేరే వెరైటీ చేసి పెట్టింది అనే ఫీల్ కూడా ఉంటుంది. ఇంక ఇది సమ్మరే వస్తుంది, ఆబ్వియస్లీ పిల్లలకి ఒంటిపూట బడులే ఉంటాయి కాబట్టి నిదానంగా మనం వంట చేసుకొని తర్వాత పిల్లల కోసం చూసినా కానీ సరిపోయిద్ది అనమాట. ఇంకా ఈరోజు చేసిన చికెన్ అయితే ఇదండి. దీనిలో కూడా కొత్తిమీర అండ్ పుదీనా వేసే చేశాను ఈ పేస్ట్ తోటి. కూర చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. ఇవి ఏంటంటే సొంతంగా ఆలోచించుకొని చేస్తా కదా, నాకు వీటికి పేర్లు తెలియదు. పేర్లు లేనప్పుడు ఏం పోస్ట్ చేస్తామని ఒక రీజన్తో కూడా నేను పోస్ట్ చేయను. పేరేం పెడతాం, చికెన్ కర్రీ, గ్రీన్ కర్రీ ఇట్లా పెట్టాల్సి వచ్చింది. సొంతంగా మా అమ్మాయి అయితే అంటది, ప్లీజ్ అమ్మ ఎవరిని చూసి చేయొద్దు, నీ సొంతంగా నీ మైండ్కి ఏది తోస్తే అది చెయ్యి, అయ్యే సూపర్ హిట్గా ఉంటాయి నీకు కర్రీస్ అనేసి. సో మోస్ట్లీ చూస్తానేమో కాదు, చూస్తాను యూట్యూబ్లో కూడా. కాకపోతే ఏంటంటే నా సొంత ప్రయోగాలే ఎక్కువ చేసుకుంటాను. ఇంకా రెగ్యులర్గా అయ్యే చేస్తున్నానేమో కొంచెం మార్చుకోలేమో అనిపిస్తే మాత్రం అప్పుడు నేను వేరే దానికి ఆలోచిస్తా. అక్కడ చూసినా కానీ నేను ఎలా దీన్ని మళ్ళీ మోడిఫై చేసుకోవాలి, నా సొంతంగా ఎలా చేసుకోవాలి అని ఆలోచిస్తా. యాస్టీస్గా నచ్చి కలరు స్ట్రక్చరు అంతా నచ్చింది అనుకోండి చేస్తాను. అండ్ నా కర్రీస్ కూడా నేను యాస్టీస్గా నచ్చితేనే, నాకు టేస్ట్ నచ్చి అంతా నచ్చితేనే నేను పోస్ట్ చేస్తా. ఎందుకనంటే అందరి గురించి ఏమో కానీ నా ఫ్యామిలీ చూసినప్పుడు నన్ను నమ్మి 2-3 చేసుకున్నా కానీ అరే బాగుందిరా ఇలా చేసుకుంటే అని చెప్పేటట్టు ఉండాలి. ఎందుకంటే మా అక్క వాళ్ళ పాప ఒకసారి ఎవరినో చూసి కేకో సంథింగ్ ఏదో చేశారంట. అస్సలు రాలేదు ఆంటీ, ఏంటి ఇట్లానే చేస్తారా, నువ్వు కూడా ఇట్లానే చేస్తావా అని అడిగింది. అస్సలు లేదమ్మా, బీ ఫ్రాంక్లీ నేను ఎంత జెన్యున్గా నాకు ఎలా అయితే ఇష్టమో, నేను జెన్యున్గా ఉన్న వాళ్ళని ఎలా అయితే ఫాలో అవుతానో అలానే నేను కూడా జెన్యున్గా ఉండాలనుకుంటాను. వ్యూస్ వస్తాయా రావా అనేది కాదు, ఈ రోజుకి రాకపోయినా రేపటికి వచ్చినా కానీ నాకేం ప్రాబ్లం లేదు. ఇంకా ఇంత కష్టపడతా వీడియో తీస్తే మా వారు నిన్న అన్నారు, ఎన్నాళ్ళ నుంచి తీస్తున్నావు, ఒక్కళ్ళన్నా పెరిగారా నీకు చూసేవాళ్ళు, లేదు అంటే ₹1 అన్నా వచ్చిందా, ఎందుకంత కష్టపడతావు అన్నారు. నిజమే, ఫస్ట్లో అయితే మనీ గురించి అనే తీశాను కానీ ఏంటో ఇప్పుడైతే మాత్రం అస్సలకి యూట్యూబ్లో వీడియో పెట్టకపోతే ఏంటో నా జాబ్కి నేను సెలవు పెట్టేశానేమో అన్న ఫీల్ కలిగిద్ది అనమాట. కానీ యూట్యూబ్లో మాత్రం చాలానాళ్ళ వరకు రూపాయి ఆదాయం ఉండదు కానీ కష్టం మాత్రం చాలా ఉంటుందండి. ఒక రకంగా ఇది జాబ్ తోటే సమానము. ఏంటంటే ఇది అంత ఫ్రీ సర్వీస్ యూట్యూబ్ వాళ్ళకి కొన్నాళ్ళు. ఎందుకంటే ఇప్పుడు దీని మీద కూడా యాడ్స్ వస్తాయి కానీ ఆ డబ్బులు యూట్యూబే తీసుకుంటుంది కదా. ఫ్రీ